దేవుణ్ణి విమర్శించాడు. ఎప్పుడైతే దేవుడు కనపడ్డాడో ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు కరెక్టే, మనుషులు కరెక్టే నాయన, నేనే తేడా, కాబట్టి నన్ను నేను అసహించుకుంటున్నాను. ఎప్పుడొచ్చిందా ఈ మనసు ఏబుకి? ఏబు బ్రతుకి ఏబుకి ఎప్పుడు అర్థమైందే? ఆయన ముఖకాంతిలోకి వెళ్ళినప్పుడు. దేవుని ముఖకాంతికి ప్రవేశించిన దావీదన్నాడు, దేవా నేను పురుగు వంటి వాడను. దేవుని ముఖకాంతిని సమీపించిన యాకే కుమారుడైన ఆగూరు, దేవోక్తులు పలికి ఆగూరు అన్నాడు, మనుష్యులలో నిజముగా నా వంటి పశుప్రాయుడు లేడు, పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానము నాకు లేదు అన్నాడు. దేవోక్తులను పలికే ఆగూరు నేను పశుప్రాయుడును అని గుర్తుపట్టాడు. దేవుని ముఖకాంతికి సమీపించిన అబ్రహాం అన్నాడు, దేవా ధూళిని బూడిదను అన్నాడు. అబ్రహాం అంతటోడే ధూళి బూడిదని తగ్గించుకుంటే, దావీదు దైవ చిత్తానుసారమైన మనసు కలిగిన దావీదే నేను పురుగునయ్యా అంటే, దేవోక్తులను ప్రవచించే ప్రవక్త అయిన ఆగూరే నేను పశుప్రాయుడనంటే, అద్భుతమైన ప్రవక్తలుగా చెప్పబడిన వాళ్ళలో పెద్ద ప్రవక్తలలో ఒకడుగా ఎంచబడి యెషయా నేత్రుడను ప్రభా అంటే, క్రొత్త నిబంధన సంఘంలో అనేక పత్రికలు రాసిన పరిశుద్ధ పౌలు సైతం నేను పాపులలో ప్రధాన పాపిని అంటే, నువ్వు నేనెక్కడమ్మా? నువ్వు నేనెక్కడా? తిమోతి ప్రధాన పాపిని అన్నాడు. ఎందుకు ఇలా ఇంత విరిగారు? ఎందుకు? తమను గూర్చి తమకు గొప్ప తలంపులు లేవెందుకు? తమను గూర్చి తాము గొప్పగా అనుకోలేదు ఎందుకు? తమను ధూళితోనూ దుమ్ముతోనూ పురుగుతోనూ పశువుతోనూ పోల్చుకున్నారు ఎందుకు? ఎందుకంటే దేవుడు ఆయన యొక్క ముఖకాంతి వాళ్ళు అనుభవించారు. ఈరోజు చెప్తున్నాను బిడ్డ, నీకైనా నాకైనా దేవుని ముఖకాంతిలోనే మన బతుకులు మనకి తేట పొందుతాయి. మనం ఎంత తప్పు చేస్తున్నామో, మనం ఎంత తేడా పడుతున్నామో, మనం ఎంత తప్పటడుగులు వేస్తున్నామో మామూలుగా మనకు అర్థం కాదమ్మా. మనం బాగానే ఉన్నట్టు ఉంటుంది, మనం క్రమంగానే ఉన్నట్టు ఉంటుంది, కరెక్ట్గానే ఉన్నట్టు ఉంటుంది, భక్తిగానే ఉన్నట్టు ఉంటుంది. కానీ మనం ఎంత చెడిపోయామో ఆయన దగ్గరికి పోతే కానీ మనకు అర్థం కాదు. ఆయన స్పష్టత ఇస్తే కానీ అర్థం కాదు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన మాట? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి, కదిలించండి చేతులు. నిజంగా అర్థమైందా? చాలా సంతోషం. రెండు సంగతులు మీకు తేటగా అందించాను.